జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లకు ఇవాళే లాస్ట్ డే. చివరి రోజు కావడంతో నామమాత్రంగా మరొక సెట్ నామినేషన్స్ ప్రధాన పార్టీల అభ్యర్థులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 127 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన ఉండబోతుంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 24గా ఉంది అక్టోబర్. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు వెలువడబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకం, అన్ని పార్టీలకు కూడా చాలా కీలకంగా మారింది. ఇటు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి, బీజేపీకి మనం చూస్తూనే ఉన్నాం. పోటాపోటీగా ఎవరికి వారు ప్రచారంలో ఇప్పటికే మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు సెంటిమెంట్, మరోవైపు అధికార పార్టీలో ఉన్నారన్నటువంటి అడ్వాంటేజ్, అభివృద్ధి మేము చేస్తామన్నటువంటి హామీలు కనపడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సెంటిమెంట్ కొంత అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అంటూ ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మోసం చేశారు అంటూ. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒక ట్రయాంగిల్ ఫైట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు నామినేషన్లకు చివరి తేదీ. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఈరోజు నామినేషన్లకు లాస్ట్ డే. ఎవరెవరు నామినేషన్లు ఈరోజు వేయబోతున్నారు? అలాగే ఇప్పటికే భారీ ఎత్తున నామినేషన్లు మనం చూస్తున్నాం. సో ప్రజెంట్ అసలు కండిషన్ ఏంటి? ఇంకా ఇండిపెండెన్స్ నుంచి ఏమన్నా ఎక్కడైనా సరే కొద్దిపాటి పోటీ ఏమైనా కనిపిస్తుందా? నిజంగా ఇప్పటికే చాలా మంది నామినేషన్ వేశారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు మొత్తం ఇప్పటికే 127 నామినేషన్లు దాఖలయ్యి ఈ రోజు చివరి రోజు ఉంది. ఆ నామినేషన్లకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తా ఉన్నారో జూబ్లీహిల్స్ అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ తో నామినేషన్లు దాఖలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ ప్రధాన పార్టీలేమో విజయం కోసం కృషి చేస్తా ఉన్నాయి. ఎట్లాగైనా ఈ సీటు బై ఎలక్షన్ లో గెలవాలని కాంగ్రెస్, మళ్ళీ అదే స్థానాన్ని కాపాడుకోవాలనేటువంటి అంశంలో బీఆర్ఎస్, సో తమ సత్తా చాటాలనేటువంటిది బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నాయి. నవీన్ యాదవ్ ఆల్రెడీ 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. తర్వాత బీఆర్ఎస్ సంబంధించి సునీత 2 నామినేషన్లు 2 సెట్లు దాఖలు చేశారు. దాంతో పాటు సేఫ్టీగా విష్ణువర్ధన్ రెడ్డితో కూడా పార్టీ ఒక నామినేషన్ దాఖలు చేసింది. ఏదైనా అనివార్య కారణాల నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణు పార్టీ అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ లంకల దీపక్ రెడ్డి కూడా ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేశారు. మరొకటి డమ్మీ నామినేషన్ గా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి వైఫే సతీమణిని మరొక డమ్మీ నామినేషన్ ని దాఖలు చేశారు. ఒకవేళ లంకల దీపక్ రెడ్డిది అనివార్య కారణాలతో ఏమన్నా తిరస్కరణకు గురైతే నామినేషన్ అలా భార్య అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సేఫ్టీగా జనరల్ గా పార్టీలు చేసేటువంటి ప్రక్రియ అది. ఇంకా మిగతా మొత్తం ఒక 124 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినటువంటి తీరు చూస్తే ఎంత ఆసక్తిగా ఉందనేటువంటిది. హెచ్వైసీ నుంచి హైదరాబాద్ యూత్ కరేజన్ సల్మాన్ ఒకరు, తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు, ఇట్లా వివిధ రకాలుగా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 24వ తారీఖు వరకు నామినేషన్లకు సంబంధించి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు చాలా మంది విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొద్దిమంది నామమాత్రంగా అట్లా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ అని లైట్ గా తీసుకోవడానికి కూడా లేదు. ఒక్కొక్కసారి ఇండిపెండెంట్లు వేల సంఖ్యలో ఓట్లు గెలిచేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో వారిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులు వారిని అప్రోచ్ అవుతున్నారు. మీరు విత్డ్రా చేసుకోండి విత్డ్రాల్ సమయంలో అనేటువంటిది ఏదో రూపంలో కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధాన పార్టీలన్నిటికీ కూడా ఇది డూ ఆర్ డై మ్యాచ్ లాగా, డూ ఆర్ డై ఎలక్షన్ లాగా మారిపోయింది. చాలా క్రూషియల్ పొలిటికల్ వార్ గా మారే అవకాశం ఉంది. రోజు రోజుకు విమర్శలు ఎక్కువ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా గ్రౌండ్ లో మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే ఇది కాపాడుతాం, మేము వస్తే మీకు అండగా ఉంటాం అనేటువంటిది ఎక్కడ మాట్లాడట్లేదు ప్రధాన పార్టీలంతా కూడా. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పైన, తర్వాత గతంలో జరిగినటువంటి అంశాల పైన, తర్వాత ముస్లిం ఓట్లను చేజిక్కించుకోవడం పైన, దీనిపైన రాజకీయం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి పార్టీలంతా కూడా సమాయత్తం అవుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ పార్టీ పెద్ద లిస్టే ప్రకటించింది. దాంట్లో ఇన్ఛార్జితో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాయకుల పేర్లు అందులో ఇంక్లూడ్ చేశారు. బీజేపీ అట్లనే ఇంక్లూడ్ చేయబోతా ఉంది. దాదాపు 40 మంది స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ ఇంక్లూడ్ చేయబోతా ఉంది. అందులో కేంద్ర మంత్రులు ఉంటున్నారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు, కేంద్ర మంత్రులు వాళ్ళు ఉంటున్నారు. సో కీలకమైనటువంటి వాళ్ళంతా కూడా దీంట్లో ఉంటున్నారు. బీఆర్ఎస్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, నాయకులను, కార్పొరేషన్ చైర్మన్లను ఆల్రెడీ
ఇన్ఛార్జ్ గా నియమించింది. వాళ్ళు ఆల్రెడీ ఒక రౌండ్ ప్రచారం అయిపోయింది. బీఆర్ఎస్ జూబ్లీస్ మొత్తం అంతా ఒక రౌండ్ చుట్టేశారు. ఇది రెండవ ప్రచారం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేరున్నట్టుగా తెలుస్తా ఉంది. మళ్ళీ భారీ ర్యాలీతో వెళ్ళేసి మొత్తానికి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. నందు పోటీలోకి కొంచెం బీజేపీ స్లోగా ఎంటర్ అయింది కదా మధు, స్లోగా ఎంటర్ అయింది బీజేపీ. అంటే అభ్యర్థి ప్రకటన కానీ లేదంటే ఆ కాంపిటీషన్లో కొంచెం స్లోగా ఎంటర్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. మరి ప్రచారంలో ఎలా ఉంది? తగిన పోటీ ఇవ్వగలుగుతుందా? బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పోటీ ఇవ్వగలుగుతుందా? గ్రౌండ్లో పరిస్థితి ఏంటి అసలు బీజేపీ పరిస్థితి? అంటే సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. బీజేపీ తరఫు నుంచి విజయం మాదే, మేమే గెలవబోతున్నాం, మా దగ్గర స్ట్రాటజీ ఉందనేటువంటిది చెప్పబోతా ఉన్నారు. కొంచెం పీక్స్ కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు 21వ తారీఖు, 11వ తారీఖు రోజు ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ 11న. ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే కరెక్ట్ గా 20 రోజులు టైం ఉంది ఎలక్షన్స్ కి. ఈ 20 రోజులు అత్యంత క్రూషియల్ ఎలక్షన్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రచారం చాలా హోరెత్తనుంది. ఇప్పటి వరకు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఇక ముందు ఏదో ఒక అంశంగా, ఏదో ఒక ఎజెండాగా ముందుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూసాం గతంలో నందు ఎలక్షన్స్ సంబంధించి బై ఎలక్షన్స్ లో దుబ్బాక ఉప ఎన్నిక అనేటువంటిది ఒక చిన్న అంశంతో ముడిపడి మొత్తం ఎలక్షన్ స్ట్రాటజీ మారిపోయి బీజేపీ విజయం గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి బీజేపీ నాయకులు భావిస్తా ఉన్నారు. దుబ్బాకలో పాత బస్ స్టాండ్ అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తో ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం పాత బస్ స్టాండ్ వేదికగానే అక్కడ సెల్ఫీలు తీసుకోవడము, అక్కడ అభివృద్ధి జరగలేదని 10 ఏళ్లలో బీఆర్ఎస్ సంబంధించిన హయాంలో ఎక్కడ నిధులు కేటాయించలేదని, ఆ దుబ్బాక పాత బస్ స్టాండ్ కేంద్రంగానే రాజకీయం అంతా మారిపోయినటువంటి పరిస్థితి. అప్పటిదాకా ఫ్రేమ్లోని దుబ్బాక పాత బస్ స్టాండ్ దుబ్బాక ఉప ఎన్నికకు ప్రధాన కీలకంగా మారింది. సో జూబ్లీస్ లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది. సో బీజేపీ నమ్మకంతో ఉంది, ఖచ్చితంగా గెలుస్తామనేటువంటిది. అట్లాంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీస్ లో ముస్లింల కోసం ఇచ్చేటువంటి శ్మశాన వాటిక, దానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆ లైన్ లో వెళ్ళాలా లేదా అని పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఏమో అభివృద్ధి జరగాలి 3 ఏళ్ళు అంటే మాకే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, కాస్త వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తా ఉంది. బీఆర్ఎస్ కి సింపతి వర్కౌట్ అవుతుంది. భర్త చనిపోయాడు, ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళని అడ్డుకోవాలి, ఈ 2 ఏళ్ల పాలన బాలేదు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే జూబ్లీస్ లో బీఆర్ఎస్ ని గెలిపించాలనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఎవరికి వారే ధీమా ఉన్నారు. ఎంఐఎం ఏమో కాంగ్రెస్ కు మద్దతు చెప్తా ఉంటే, అటు హెచ్వైసీ నుంచి హైదరాబాద్ యూత్ కరేజ్ అనేటువంటి ఒక ఎన్జిఓ నడిపేటువంటి సల్మాన్ షేక్పేట్ లో ఉన్నటువంటి ముస్లిం ఓట్లను చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా కాంగ్రెస్ కి మైనస్ అవుతుందా, అది బీఆర్ఎస్ కి మైనస్ అవుతుందా, బీజేపీకి లాభం అవుతుందా, లేకపోతే ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది, ఎవరికి మైనస్ చేపిస్తుంది అనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. సో ఈ రోజు లాస్ట్ రోజు నామినేషన్, మొన్నటి వరకే 127 నామినేషన్లు ఉంటే ఈ రోజు సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొద్దిమంది ఇండిపెండెంట్ వస్తారా, లేదంటే రేపు 24వ తారీఖున ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు, చివరికి ఎంతమంది పోటీలో ఉంటారు, సో తెలిపోయేటువంటి అవకాశం ఉంది. మరి పెద్ద ఎత్తున ఇంకా హీట్ పొలిటికల్ సిచ్యువేషన్ ని మనం త్వరలో జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో చూడబోతున్నాం. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈరోజు నామినేషన్లకి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మరొక సెట్ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక నుంచి ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం హోరెత్తబోతోంది. ఒకరి మీద ఒకరు ఇప్పటికే తీవ్రమైనటువంటి విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో అసలు అనౌన్స్ కాకముందు నుంచే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుందని తెలిసినప్పటి నుంచే, నోటిఫికేషన్ రాకముందు నుంచే ఎంత పెద్ద రాజకీయ గందరగోళం జరుగుతుందో మనం చూస్తున్నాం. పోటీ ఎప్పటి నుంచో మొదలైపోయింది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం ఎప్పటి నుంచో మొదలైంది. ఇది కేవలం నోటిఫికేషన్తో సంబంధం లేదు, నామినేషన్స్తో సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచి ఇక పూర్తి స్థాయిలో సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వబోతుంది. అక్కడ ఉన్నటువంటి హీట్ అనేది మాత్రం మనకు కనిపిస్తుంది. మరి ఎవరి బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది. మరోవైపు భారీ ఎత్తున ఇండిపెండెంట్ల నుంచి కూడా నామినేషన్లు మనం చూస్తున్నాం. 127 నామినేషన్లు ఇప్పటికీ నమోదైనాయి అంటే పరిస్థితి ఏంటో మనం చూడొచ్చు. కొంతమంది ఇండిపెండెంట్లు కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పార్టీలు వాళ్ళతో
కొంత రాజీకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వారిని ఎలాగైనా తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? ఎవరి ప్రచారం ఎలా ఉంది? ఎవరు యాక్టివ్గా ఉన్నారు? ఎవరు టాప్ ప్లేస్లో ఉన్నారు ప్రచారంలో? ఎవరికి స్కోప్ ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు గెలవడానికి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.